చిన్న బాతుల మంగరాజు మోరు కెరటయ్య కావాలి. ఎక్కడుంటారు? వాళ్ళ బాబు వాళ్ళ ఉనికైతే తెలియదు కానీ మంగరాజు గారి సంగతి అయితే ఆకిడి బాతుల మార్కెట్లో తెలుసుకోవాలి. మరి కెరటయ్య ఆడి సంగతి దడిగట్టుగా చేపలేటగాళ్ళు అడిగితే చెప్తారు బాబు. సరే నేను రాను బాబు. వద్దులే. సార్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ బాతుల మంగరాజు ఎవరు? ఆడెప్పుడు రాడు బాబు. ఆడికి అడ్రస్ మీకే కావాలంటే మేము చెప్తాం సార్. అయితే బాతుల మంగరాజు ఉండేది ఎక్కడ భాయ్? మంగరాజ్ గారికి బాతులు పెంచుతూ అంబారీ మూరలో ఉండడు పోయి చూడబోయా. ఆ చంద్రంగాడు బాతుల మంగరాజు కోసం కాలిస్తున్నాడండి. బాతుల మంగరాజా? ఆకిడి మార్కెట్ లో అందరిని అడుగుతున్నాడండి. మంగరాజు కనిపించేదాకా మంచినీళ్ళు తాగేట్లేదు. నాగులు, ఈ రాత్రికే బాతుల మంగరాజుని ఆ మంగరాజును చంపింది మరి ఎవరో కాదండి, ఆ చంద్రంగాడే అయి ఉంటాడు. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మా బావగారు చెబితే ఎదురే లేదండి. ఎస్ సార్, మార్నింగ్ మాది గుడ్ల మార్కెట్ కి వచ్చి ఆ బాతుల మంగారాజు గారికి అడ్రస్ అడిగినాడు సాబ్. మేము చెప్పినాం. నిజమేనండి. నా కరణికల్లో ఈ లంకల మీద చంద్రలాగా తగాద పెట్టిన వాడిని ఎవరిని చూడలేదండి. మంగరాజ్ కి చంద్రానికి పూర్వం తగాదాలు ఏమైనా ఉన్నాయా? వాడి తగాదలేటండి, గోడ మీద తేలిలాటాడు. మొన్నేనండి భుజంగరావు గారు ముసలమ్మ చంపి జైలుకి వెళ్ళి వచ్చాడు. అయితే మీ పంచాయతీలందరి అభిప్రాయం చంద్రయ్య మంగరాజు నచ్చేసాడనే? సాబ్ బావా, ఎంత డబ్బైనా సరే మంగరాజును చంపిన లోపల పోవాల్సిందే. చలపతి గారు, మీరు ఒకసారి స్టేషన్ రండి. చూడు బాబు, కెరటయ్య ఉండేది ఎక్కడ? మాకు తెలదు. మైలేశ్వరం చేపల మార్కెట్ లోకి వెళ్తే తెలుస్తుంది. కెరటయ్య ఉండేది ఎక్కడ? మోరు గంటయ్యానా? అవును. గోడపేట పెద్ద ఇంజిన్ కాడ కాపలా ఉంటున్నాడుగా. కెరటయ్య ఎక్కడ? నువ్వు దేవుడేరై కొడుకుని. అయితే మా మంగరాజు చంపింది నువ్వేంట్రా? నా ఇప్పుడు నిన్ను చంపాలంటే ఒక్క క్షణం పట్టదు, కానీ చంపను. ఈ కత్తితో నిన్ను చంపాననుకో, తప్పు కత్తిదా నాదా? అట్టెట్ట అవుద్ది? ఏ దేశవాడితే గాని? అట్లాగే మా నాన్నను చంపింది మీరే అయినా మిమ్మల్ని ఆయుధాలుగా వాడుకున్న వాళ్ళు ఎవరో చెప్పు. నిన్నేమి చేయను, చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. మీ నాయన గారు నిజంగా దేవుళ్ళు అంటాడే బాబు. రంగన్న పెళ్ళాడుతాన్న అమ్మాయిని, మీ నాయన్ని గుడిసెలో మా చేత చంపేసి సమస్తమైన వారికి తెలియపరచుకోవడం ఏంటంటే, అయ్యా మన పశువుల డాక్టర్ చంద్రం గారు మనుషుల ప్రాణం తెస్తున్నాడు కాబట్టి ఆడికి అన్నం పెట్టినా, మంచినీళ్ళు ఇచ్చినా, ఊళ్ళో వండిచ్చినా పొలాల్లోంచి ఇలాస్తారని కరణం గారు ప్రెసిడెంట్ గారు చెప్పమన్నారండి. బాబు బాబు, చంద్రం బాబు, నీకు దండం పెడతాను బాబు. దయచేసి మా లంకలు ఎక్కొద్దండి. మీకు మంచినీళ్ళు ఇచ్చినా మా కులపోళ్ళు తప్పేస్తారు. ఇంజిన్ దారులు బతకనివ్వరు. కరణం కామయ్య గారు కన్ను ఉడుచుకుంటాడు. బాబు బాబు, మీరు రావద్దండి బాబు, ఊర్లోకి రావద్దు. చంద్రం బాబు,
ఎవరు చెన్నా? మీరిట్ట మనుషుల్ని చంపడం ఏం బావులే. చెన్నా, అది నువ్వు కూడా నమ్ముతున్నావా? అయితే దాక్కోవడం ఎందుకు? నిజం నిరూపించటానికి. యథార్థం బయటపడకుండా నేను పట్టుబడితే నిర్దోషినైనా నాకు శాశ్వతంగా శిక్ష పడుతుంది. అట్టా చెప్పు. అందరూ అంటారని నేను అన్నాను గాని మీరు వాళ్ళని చంపారంటే నేను నమ్ముతానా? ఇప్పుడే నాయల నా మాట అంటే పిట్టనేసినట్టు వేసేట తుపాకీ. ఐ డోంట్ బిలీవ్. నేను నమ్మను. ఈ హత్యలు చంద్రం చేశాడంటే నేను నమ్మలేను. అసలు అతను అలాంటి వాడు కాదు. సపత్ సపత్. నువ్వు నమ్మకపోతే నేను నమ్మను. కానీ ఒకేసారి టూ మచ్ వచ్చేసాడే అతను. కావాలంటే చూడివన్నీ. సపక్ 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 సపక్. కూలీలు చేయకపోతే పరారు ఎందుకు అవుతాడు? ఈ పేపర్స్ లో ఎందుకు రాస్తారు? రూపా, ఈ హత్యలు చంద్రమే చేశాడని వదంతులు పుట్టించుంటారు. అతను ఇప్పుడేదో ఆపదలో చిక్కుకుని ఉంటాడు. ఆ చిక్కుల్లోంచి బయటపడితే కానీ అసలు నిజం తెలియదు. బట్ హౌ కెన్? వెరీ సింపుల్. మా డాడీతో కన్సల్ట్ చేద్దాం. పదండి. ఇంకే చిక్కుడి పడంటే మీ డాడీ ఐజీ గారితో సపక్ సపక్. హలో, ఐజీ మాధవరావు గారేనా? ఎస్, ఐజీ స్పీకింగ్ హియర్. ఎవరు? ఓహోహో, ముకుందరావు గారా? నమస్కారం అండి. ఫస్ట్ పాయింట్, ఆ కూని కోరు చంద్రం గారి సంగతి ఏం చేసిండ్రు? చంద్రాన్ని గురించి రిపోర్ట్ పంపించమని కన్సర్న్ పోలీస్ స్టేషన్ తెలియపరిచామండి. అది సాదయ్యా, అది పెద్ద న్యూసెన్స్ అయిపోయిండు. ఇక సెకండ్ పాయింట్, జనం అంతా భయపడి నాకు చెప్పుకుంటున్నారు. ఈ ఆషామాషి కాదు, చాలా సీరియస్. నేను చెప్తుండగా. అలాగే. ఇక మూడో పాయింట్ పెట్టేశారా? సరే. ఏమ్మా, మీ ఊళ్ళో పశువుల డాక్టర్ చంద్రం అనే అతను ఉండాలి, నీకు తెలుసా? మన సుగుణ చంద్రం లవ్ బర్డ్స్ డాడీ. అతనేదో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. అవన్నీ అబద్ధాలు. ఐ వోంట్ బిలీవ్ డాడీ. అతను చాలా మంచివాడు అంకుల్. పశుపక్షులకి ప్రాణదానం చేసేవాడు. మనుషుల ప్రాణాలు తీస్తాడు. తీలేడు అంకుల్. అలాంటప్పుడు పరారీలో ఉండవలసిన అవసరం ఉందమ్మా. బయటపడి నిజానిజాలు మాతో చెప్పొచ్చుగా. పట్టుబడితే పనిష్మెంటే తప్ప నిజం బయటపడదు అంకుల్. నో నో నో, యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. మీరు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయించాలి డాడీ. అంకుల్, మీరు అధికారులుగా కాకుండా ఆత్మీయులుగా మాకు హెల్ప్ చేయండి. అతను నిందితుడైతే శిక్షించండి, నిర్దోషైతే అభినందించండి. ఆల్ రైట్ మిస్టర్ ప్రసాద్. సుగుణ, వసు, థ్యాంక్ యూ. ఈ చీటీ తీసుకెళ్లి చెన్నాడికి ఇచ్చేయమ్మా. రాయనాలచ్చి చంద్రంబాబు ఏం పంపాడు? ఓ